హలో ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ పురు ధావన్ మరియు ఈరోజు ఈ వీడియోలో కిడ్నీ ఫెయిల్యూర్కి గల కారణాల గురించి మీకు చెప్తాను. సాధారణంగా రోగిలో క్రియాటినిన్ స్థాయి పెరుగుతుందని చూసినప్పుడు వారు దాని ప్రధాన కారణం తెలియకుండానే కిడ్నీ ఫెయిల్యూర్గా పరిగణిస్తారు. మరియు ఒక కిడ్నీ కారణం లేకుండా ఎప్పుడూ విఫలం కాదు కాబట్టి సరైన చికిత్సను ప్రారంభించడానికి దాని కారణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మూత్రపిండ వైఫల్యం యొక్క కారణాల ఆధారంగా సిడి యొక్క వర్గీకరణ ఉంది. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి. అధిక బీపీ కారణంగా కిడ్నీ విఫలమైందని అనుకుందాం. ఈ పరిస్థితిని ఇస్కీమిక్ నెఫ్రోపతి లేదా హైపర్టెన్సివ్ నెఫ్రోపతి అంటారు. మరియు మీ రక్తంలో అధిక చక్కెర స్థాయి కారణంగా మూత్రపిండాలు విఫలమైతే ఆ పరిస్థితిని డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. కాబట్టి కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్లో క్రియాటినిన్ స్థాయిని నియంత్రించాలంటే ముందుగా కిడ్నీ ఫెయిల్యూర్కి గల కారణాలపై మనం పని చేయాలి. ఎందుకంటే ఒకసారి కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క ఈ కారణం నియంత్రణలోకి వస్తే క్రియేటినిన్ స్థాయి పెరగడం ఆగిపోతుంది. అప్పుడు మాత్రమే మనం రోగిలో క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిని తగ్గించగలము. కాబట్టి వీడియోను ప్రారంభించి మూత్రపిండాల వైఫల్యం మరియు దాని వర్గీకరణ యొక్క వివిధ కారణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. 40% కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు అధిక బీపీ వల్ల మరియు మరో 40% కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు అధిక షుగర్ లెవెల్స్ వల్ల సంభవిస్తాయి. అంటే మధుమేహం. అంటే 80% కిడ్నీ ఫెయిల్యూర్ కేసుల్లో మధుమేహం లేదా హైపర్ టెన్షన్ వల్ల సంభవిస్తాయి. కాబట్టి కిడ్నీ వైఫల్యానికి ఈ రెండు ప్రధాన కారణాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కిడ్నీ వైఫల్యానికి ఇతర కారణాలు ఇగే నెఫ్రోపతి, పాలిసిస్టిక్ కిడ్నీ మరియు లూపస్ నెఫ్రిటిస్. మేము ఈ రుగ్మతలన్నింటినీ మరొక వీడియోలో తరువాత చర్చిస్తాము. కాబట్టి హైపర్టెన్సివ్ నెఫ్రోపతితో ప్రారంభిద్దాం. రక్తపోటు స్థాయి ఎక్కువ కాలం ఎక్కువగా ఉన్నప్పుడు అది మూత్రపిండాలకు హాని కలిగించవచ్చు. మరియు ఇప్పుడు ఇది ఎందుకు జరుగుతుందనే ప్రశ్న తలెత్తుతుంది. మీ బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు వడపోత కోసం కిడ్నీలోకి ప్రవేశించే రక్తం కూడా అధిక పీడనంతో వస్తుంది మరియు ఈ ఒత్తిడి కారణంగా చిన్న మరియు సున్నితమైన రక్త నాళాలపై దాని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఈ రక్తనాళాలు మారడం ప్రారంభించి బీపీ ప్రభావాన్ని తట్టుకోగలిగేలా మరియు బతకగలిగేలా చేసే కణాలు మీ గుండె కొట్టుకునేటప్పుడు ప్రతి సెకనుకు ఈ ప్రభావం సంభవిస్తుంది. కానీ ఈ ప్రక్రియలో ఈ రక్త నాళాల ల్యూమన్ పరిమాణం కూడా తగ్గుతుంది. అంటే రక్త నాళాల రక్తాన్ని మోసుకెళ్లే సామర్థ్యం ఇప్పుడు తగ్గిపోతుంది. రక్తం తగ్గినప్పుడు వడపోత కోసం తక్కువ మొత్తంలో రక్తాన్ని కిడ్నీలోకి తీసుకువెళ్లవచ్చు. అంటే ఈ ప్రతిస్పందనలో మూత్రపిండాల కణానికి ఆక్సిజన్ తక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటుంది. గుండె నుండి ఎక్కువ రక్తం కోసం మరియు ఆ గుండె కోసం రక్తపోటును మరింత పెంచాలి. మరియు ఇది ఒక దుర్మార్గపు చక్రం అవుతుంది. దీనిలో మూత్రపిండాలు క్రియేటినిన్ మరియు యూరియా మరియు ఇతర వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయడానికి దాని పనితీరును కోల్పోతాయి. ఫలితంగా రోగి యొక్క రక్తంలో క్రియేటినిన్ యూరియా అధిక స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు రోగికి దీర్ఘకాలిక రక్తపోటు ఉన్న చరిత్ర మరియు అల్ట్రాసౌండ్ రెండు కిడ్నీల పరిమాణం ఇప్పుడు చిన్నదిగా ఉందని మరియు కార్టెక్స్ మెడుల్లా భేదం కోల్పోవడంతో కిడ్నీ యొక్క ఎకోజెనిసిటీ పెరిగినట్లు చూపించినట్లయితే హైపర్టెన్సివ్ నెఫ్రోపతిని ఎలా నిర్ధారణ చేస్తాం అనే ప్రశ్న తలెత్తుతుంది. అంటే కిడ్నీ వైఫల్యం యొక్క నిర్దిష్ట సందర్భంలో రక్తపోటు ప్రధాన కారణం. ఇప్పుడు మధుమేహానికి వెళ్దాం మరియు మూత్రపిండాల పనితీరును మధుమేహం ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇన్సులిన్ పనిచేయకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు కిడ్నీలోకి ప్రవేశించే రక్తంలో చక్కెర స్థాయిలు కూడా ఎక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నందున మొదట మూత్రపిండాలు అదనపు పని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మూత్రపిండాలు అదనపు మొత్తాన్ని విసర్జించేలా పనిచేస్తాయి. రక్తంలో చక్కెర యొక్క విష స్థాయి నుండి ఇతర ముఖ్యమైన అవయవాలను రక్షించడానికి మూత్రం ద్వారా చక్కెర మొత్తం
రెండవది, నెఫ్రాన్లోని ప్రతి కణాన్ని ప్రభావితం చేసే అధిక చక్కెర స్థాయి ఉన్న వాతావరణంలో మూత్రపిండాలు అదనంగా పని చేయాల్సి ఉంటుంది మరియు చివరికి మూత్రపిండాల పనితీరు స్థాయి క్రమంగా తగ్గుతుంది. ఫలితంగా అధిక స్థాయి రక్తంలో క్రియేటినిన్ మరియు యూరియా. మధుమేహం ఉన్న రోగికి కూడా రక్తపోటు ఉంటే ఆ సందర్భాలలో కిడ్నీ రెట్టింపు దెబ్బతింటుంది మరియు దాని పనితీరును వేగంగా కోల్పోతుంది. ఒక నిర్దిష్ట సందర్భంలో మూత్రపిండాల వైఫల్యానికి మధుమేహం ప్రధాన అపరాధి అని మనం ఎలా నిర్ధారిస్తాము అనే ప్రశ్న మళ్లీ తలెత్తుతుంది. దానికోసం రోగి హైపర్ డయాబెటిక్ అయితే రోగి యొక్క వైద్య చరిత్ర అవసరం. అంటే రోగి ఎక్కువ కాలం చక్కెర స్థాయిలతో బాధపడుతున్నాడు మరియు రోగి యొక్క అల్ట్రాసౌండ్ మూత్రపిండ పరిమాణం సాధారణమైనదని కానీ కిడ్నీ యొక్క ఎకోజెనిటీని చూపుతుంది. పెరిగింది అంటే కేవలం మధుమేహం కారణంగా కిడ్నీ తన పనితీరును కోల్పోతోంది. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్కి కారణం తెలిస్తే చికిత్స సులువవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు కిడ్నీ ఫెయిల్యూర్కి కారణాన్ని నియంత్రించవచ్చు. కారణం వ్యాధి యొక్క మూలం నియంత్రణకు వచ్చినప్పుడు, అంటే కిడ్నీకి ఎటువంటి నష్టం జరగదు మరియు ఒకవేళ కిడ్నీకి ఎటువంటి నష్టం జరగదు అంటే అవి క్రియేటినిన్ స్థాయి మరియు యూరియా స్థాయిలలో తదుపరి పెరుగుదల ఉండవు. క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిలు నియంత్రణలోకి వచ్చిన తర్వాత మాత్రమే మనం క్రియేటినిన్ మరియు యూరియా స్థాయిని తగ్గించగలము. దానిని నేను మరొక వీడియోలో వివరిస్తాను. ఈ హైపర్టెన్షన్ నెఫ్రోపతి మరియు డయాబెటిక్ నెఫ్రోపతి కాకుండా మరికొన్ని రకాల కిడ్నీ ఫెయిల్యూర్లు జన్యుపరమైన రుగ్మతలుగా పరిగణించబడుతున్నాయి. నేను మీకు ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ రుగ్మతలలో కొన్నింటికి మళ్లీ పేరు పెట్టబోతున్నాను. ఈ మొదటిది ఐజీ నెఫ్రోపతి, రెండవది పాలిసిస్టిక్ కిడ్నీ లూపస్ నెఫ్రైటిస్. మీరు ఈ రుగ్మతలలో ఒకటైన రోగి అయితే ఈ రుగ్మతల వల్ల మీ కిడ్నీ ఎలా పాడైందో వివరించడానికి నేను ఒక ప్రత్యేక వీడియోను చేస్తాను. కానీ ప్రస్తుతానికి కిడ్నీ వైఫల్యానికి ప్రధాన కారణాలు మరియు అవి ఎలా దెబ్బతింటాయో మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మూత్రపిండము. కొత్త ఫైల్కు సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే మీరు దిగువ ఇచ్చిన నంబర్లో మా వైద్యులను సంప్రదించవచ్చు లేదా మీరు నేరుగా మీ ప్రశ్నను వ్యాఖ్య విభాగంలో డ్రాప్ చేయవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని నేను ఆశిస్తున్నాను. త్వరలో మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో వస్తాను. అప్పటి వరకు మీరు ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండండి. నాతో చేరినందుకు చాలా ధన్యవాదాలు.